సో మనమైతే మే 13 నుండి మనమైతే వీడియోస్ అయితే మన ఛానల్లో పోస్ట్ అయితే చేయలేదు. సో నాకు కొన్ని ప్రాజెక్ట్స్ అయితే ఉన్నాయి, అది ఎలక్షన్ డ్యూటీకి సంబంధించినవి. అదైతే నాకు ఫుల్ హెవీ వర్క్ అయితే వచ్చిందనమాట. సో వాటిని అన్నిటిని ఫినిష్ చేసేసరికి నాకైతే చాలా అంటే చాలా బర్డెన్ వర్క్ అయిపోయింది. అందుకే నేనైతే యాక్చువల్గా ట్రేడ్స్ కూడా నేనైతే మే 13 నుండి అస్సలు చేయలేదు. బట్ చేసినా కూడా నేను మొబైల్లోనే ట్రాక్ చేసేవాడిని, చార్ట్ ఎలా ఉంది ఏంది అనేసి. ఈరోజు బేసిక్గా ఒక సింగిల్ ట్రేడ్స్ అయితే చేసినాను. యాక్చువల్గా వాటిని నేను ఆన్ సిస్టమ్ ముందు కూర్చొని చేయలేదు కాబట్టి నేను మీకు వీడియోస్ అయితే పోస్ట్ చేయలేకపోయినాను. అంటే నార్మల్గా ఫోన్లోనే చిన్న లాట్స్తోనైతే ట్రేడ్ అయితే చేసినాను అనమాట. సో దానినైతే నేను పోస్ట్ చేయలేను కాబట్టి ఇప్పుడు మనం ఆన్ స్క్రీన్ ఉన్నాం, అంటే మన సెట్ మీద మనం కూర్చున్నాం. ఇప్పటి నుండి అయితే మన వీడియోస్ రెగ్యులర్గా పోస్ట్ చేస్తూనే ఉంటాయి. యాక్చువల్గా నా వర్క్ అనేది శనివారమే అయిపోయింది, బట్ మనకి వీకెండ్ కాబట్టి శనివారం అండ్ యాక్చువల్గా సండే కూడా మనం ఫుల్ చిల్ అయిపోయినాం. అండ్ మండే కూడా మనకి హాలిడే కాబట్టి మార్కెట్, సో ఫుల్ చిల్ అయిపోయి యాక్చువల్గా నిన్న నేను ట్రేడ్ చేయాలి. నిన్న కూడా నాకైతే 1000 రూపీస్ అయితే ప్రాఫిట్ అయితే వచ్చింది. దాన్ని నేను మీకు వీడియో అయితే పోస్ట్ చేయలేకపోయినాను. లిటిల్ బిట్ కొంచెం వర్క్ వచ్చింది అనమాట. సో హెవీ వర్క్ ఉండడం ద్వారానే మరి నాకు అదే వర్క్ సంబంధించింది ఒక అబ్బాయి ఫోన్ చేస్తే దానికి సంబంధించిన మళ్ళీ అవుట్ సైడ్ వెళ్ళడం జరిగింది. అందుకే నేనైతే వీడియోస్ అయితే నిన్న కూడా పెట్టలేదు. ఇప్పుడైతే మనం మన సెట్లో కూర్చున్నాం. ఇంకెప్పటి నుండి మనకి ఎటువంటి వర్క్స్ అయితే లేవు, ఓన్లీ ఫర్ ఫోకస్ ఆన్ మార్కెట్. సారీ ఫర్ దట్ రియల్లీ, ఎందుకంటే మనం మే 13 నుండి వీడియోస్ అయితే చేయలేదు. ఇప్పటి నుండి మనం వీడియోస్ రెగ్యులర్గా చేద్దాం. ఎవ్వరు కూడా డిసప్పాయింట్ అవ్వకండి వీడియోస్ రాలేదనేసి. సో దయచేసి మీరు దీన్ని అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నా. ఓకే, ఈరోజు మనం మార్కెట్ చూసినట్టయితే కనుక మనం ఈరోజు మార్కెట్లో అయితే అనలైజ్ చేసేసుకుందాం. నాకు మోస్ట్లీ ఒక 4800 రూపీస్ అయితే ప్రాఫిట్ అయితే వచ్చింది. అది ఎలా వచ్చింది ఏంది వచ్చింది అనేసి నేను మీకు క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాక్చువల్గా మీకు అప్పుడే గ్రాఫ్ చూస్తుంటేనే మీకు అర్థమైపోతుంది. సో నా ఎంట్రీ పాయింట్స్ ఎక్కడెక్కడ తీసుకున్నాం అనేసి. ఇంకా నేను మీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, విత్ లాజిక్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లాజిక్ ప్లస్ సైకాలజీ కూడా నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. సో కన్సల్టేషన్ మార్కెట్లో ట్రేడ్స్ తీసుకోవడం అయితే చాలా డిఫికల్ట్ అండి, ఎందుకంటే మన స్టాప్ లాసెస్ హిట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మన ఫేవర్లో వెళ్ళే ఛాన్సెసే ఉంటాయి. సో నేను ఈ మాట మీకు ప్రతి వీడియోలో చెప్పుకుంటూనే వస్తున్నా. మూమెంటమ్ ట్రేడ్స్ ఉన్నప్పుడు మనం మంచి ప్రాఫిట్స్తో ఉండొచ్చు, బట్ ఈ లాస్ట్ ఒక 2 వీక్స్ నుండి అయితే మన పోర్ట్ఫోలియో ఏదైతే ఉంటుందో, అంటే మనం రెగ్యులర్గా ఆప్షన్ ట్రేడింగ్ చేసే వాళ్ళకైతే వాళ్ళ ట్రేడ్స్ అన్ని లాస్లోనే ఉంటాయి. మేబీ ఎందుకంటే ఫుల్ కన్సల్టేషన్ మార్కెట్ ప్లస్ మూమెంటమ్ వాల్టిలిటీ చాలా హెవీగా ఉంది. స్టాప్ లాసెస్ హిట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి కాబట్టి ఈ వాల్టిలిటీలో. అందుకని లిటిల్ బిట్ ఎవరైతే ట్రేడ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ క్వాంటిటీస్ని తగ్గించుకొని ట్రేడ్ చేస్తే మంచిదని నేనైతే ఆశిస్తున్నాను. సో ప్రతి ఒక్కరు కూడా మీ పోర్ట్ఫోలియో గ్రీన్లో ఉండాలంటే ఇలాంటి టిప్స్ అన్నిటినీ ఫాలో అవ్వాలన్నమాట. సో కమ్ టు పాయింట్, మనం మార్కెట్లోకి వచ్చేద్దాం. ఈరోజు ఏం జరిగిందనేసి. మార్కెట్ ఫ్లాట్ విత్ పాజిటివ్లో ఓపెన్ అయిన తర్వాత ఇమీడియట్లీ ఒక రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది కదా. ఈ రెడ్ క్యాండిల్ ఫామ్ అయిన తర్వాత ఈ 48,000 ఏదైతే ఉందో దీన్ని మనకి క్రాస్ అవుట్ చేసి కింద క్లోజ్ అయింది కాబట్టి మనమైతే ఒక బేర్ సైడ్ ఎంట్రీ తీసుకోవచ్చు అని నాకైతే కన్ఫర్మేషన్ అయితే వచ్చిందనమాట. సో ఇమీడియట్లీ నేనైతే తీసుకోలేదు. ఎప్పుడైతే ఈ 2 క్యాండిల్స్ ఉన్నాయో ఈ 2 క్యాండిల్స్ నేను వెయిట్ చేసిన తర్వాత మేబీ ఇక్కడ బ్లూ క్యాండిల్ పడిందంటే యాక్చువల్గా ఇంకా మార్కెట్ ఇక్కడ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయితే ఇక్కడ నుండి అప్ సైడ్కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి, లేకపోతే ఇక్కడ కన్సల్టేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయని నేనైతే ఎక్స్పెక్ట్ చేసిన. బట్ ఇంకొక సినారియోలో కూడా ఒకవేళ ఇక్కడ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అవ్వకుండా మనకి ఇమీడియట్లీ ఒక షూటింగ్ స్టార్ ఫామ్ అయితే ఇక్కడ నుంచి మేబీ ఇంకో కరెక్షన్ రావచ్చు అని నేనైతే ఎక్స్పెక్ట్ చేసిన. అదేవిధంగా ఈ షూటింగ్ స్టార్ ఎప్పుడైతే ఫామ్ అయిందో ఇమీడియట్లీ నేనైతే ఇక్కడ నా ఎంట్రీ పాయింట్ అయితే ఇనిషియల్ చేసేసిన. యాక్చువల్గా స్టాప్ లాస్ ఇంత పెద్దది కాదు, నేను ఇక్కడ లాంగ్ ఆన్ పొజిషన్ పెట్టేటప్పుడు మాన్యువల్గా పెట్టేసిన. నా స్టాప్ లాస్ అనేది ఇక్కడ ఈ లెవెల్లో పెట్టేసుకున్నా. మన స్టాప్ లాస్ అనేది ఈ లెవెల్లో నేనైతే ప్లేస్ చేసేసిన తర్వాత ఇమీడియట్లీ మన ఫేవర్లోనే మార్కెట్ అయితే మూవ్ అయిందనమాట. సో దీనికి రీజన్ ఏంటి అంటే మనకి ఎప్పుడైతే ఇక్కడ పెద్ద క్యాండిల్ ఏదైతే ఫుల్ బాడీతో మనకైతే బేరిష్ క్యాండిల్ ఫామ్ అయింది కదా, దాని తర్వాత నెక్స్ట్ 2 క్యాండిల్స్ కూడా మనకి బుల్లిష్లో ఏ క్యాండిల్ కూడా క్లోజ్ అవ్వలేదు. అండ్ ఈ 3rd క్యాండిల్ అన్నా మనకైనా ఈ 3 క్యాండిల్స్ యాక్చువల్గా ఫామ్ అయిన తర్వాత ఒక్క గ్రీన్ క్యాండిల్ అన్నా ఫామ్ అవ్వాలి. గ్రీన్ క్యాండిల్ ఒక్కటి కూడా ఫామ్ అవ్వకుండా మళ్ళీ అగైన్ మనకి షూటింగ్ స్టార్ క్యాండిల్ ఫామ్ అవ్వడం ద్వారానే నేనైతే ఫుల్ కాన్ఫిడెన్స్తో నేనైతే ఇక్కడ ట్రేడ్ అయితే తీసుకున్నాను అనమాట. యాక్చువల్గా ఇంత తీసుకోలేదు, ఇక్కడ ఈ లెవెల్లో నేనైతే ఎగ్జిట్ అయిపోయాను అనమాట. మాన్యువల్గా పెట్టేసిన ఈ లాంగ్ ఆన్ పొజిషన్ షార్ట్స్. సో నెక్స్ట్ సెకండ్ ట్రేడ్ వచ్చేసి నాకు కొద్దిసేపు వెయిట్ చేసి ఇది ఏదైతే ఉందో దీని తర్వాత ఈ క్యాండిల్లో నేనైతే నా ప్రాఫిట్ని అయితే బుక్ చేసేసుకున్నా. ఈ క్యాండిల్ క్లోజ్ అయ్యేసరికి నెక్స్ట్ ఈ క్యాండిల్ ఏదైతే ఉందో ఈ క్యాండిల్ స్టార్ట్ అయిన ఒక 2-3 సెకండ్స్ నేనైతే ఇమీడియట్లీ నా స్క్వేర్ ఆఫ్ అయితే చేసేసిన అనమాట ఫస్ట్ ట్రేడ్ ఏదైతే ఉందో. దాని తర్వాత సెకండ్ ట్రేడ్
మార్కెట్ ఇమీడియట్లీ ఇంత షార్ప్ ఫాల్ వచ్చిన తర్వాత ఇంకా దీంట్లో పొటెన్షియల్ లేదు నాకు అర్థమైపోయింది. ఇంత హెవీ కరెక్షన్ స్టార్టింగ్లోనే వచ్చేసింది కాబట్టి ఇంకా దీంట్లో డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ లేదు, దీని పొటెన్షియల్ అయిపోయింది. అప్పటికే మనకి ఆర్ఎస్ఐ చూడండి ఈ క్యాండిల్లో ఎక్కడుంది, ఓవర్ సోల్డ్లో ఉందన్నమాట. సో ఓవర్ సోల్డ్లో ఉన్నా కూడా మార్కెట్ హెవీగా ఫాల్ అయ్యే ఛాన్సెస్ తక్కువ. మేబీ కన్సల్టేషన్ అయ్యి ఈ ఆర్ఎస్ఐని 40 దగ్గరకో 50 దగ్గరకో తీసుకొచ్చిన తర్వాత అప్పుడు మనకు మళ్ళీ మార్కెట్ అయితే ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో మనకి ఆర్ఎస్ఐ అనేది ఓవర్ సోల్డ్లో ఉంది కాబట్టి నేనైతే ఇంకా ఎంట్రీ పాయింట్ అయితే సెల్లింగ్ సైడ్ అయితే తీసుకోలేదు. బయింగ్ సైడ్ వస్తే నేనైతే ఎంట్రీ పాయింట్ తీసుకుందామని నేనైతే ఫుల్ కాన్ఫిడెన్స్గా ఉన్నా. ఎందుకంటే ఈ సెల్లింగ్లో ఏదైతే ఉందో ఈ సెల్లింగ్లో పొటెన్షియల్ అయిపోయింది. ఇక్కడ నుండి మేబీ మార్కెట్ రివర్సల్ అవ్వచ్చు, లేకపోతే కన్సల్టేషన్ అవ్వచ్చు. అండ్ పొటెన్షియల్ లేదని నాకు ఎప్పుడైతే అర్థమైపోయిందో ఇమీడియట్లీ ఒక బుల్లిష్ క్యాండిల్ అయితే ఫామ్ అయింది. ఈ బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయిన తర్వాత ఇమీడియట్లీ నేనైతే మళ్ళీ ఇక్కడ ఎంట్రీ పాయింట్ అయితే తీసుకున్నా. ఎంట్రీ పాయింట్ తీసుకున్న వెంటనే ఈ ఈఎంఐస్ ఏవైతే ఉన్నాయో దీనికి టచ్ అయిన వెంటనే నా ఏదైతే సెకండ్ ట్రేడ్ ఉందో దాన్ని అయితే ఫినిష్ చేసేసిన. అది కూడా నాకైతే మంచి ప్రాఫిట్ అయితే వచ్చింది. అంటే చిన్న లాస్తో ట్రేడ్ చేస్తున్నా, ఎందుకంటే ఈ మే కదా, జూన్ 4 వరకు మనకి ఇట్లనే వాలటిలిటీ ఉంటుంది. సో ఎంత తక్కువైతే అంత క్వాంటిటీస్ని తగ్గించుకొని ట్రేడ్ చేస్తేనే బెటర్ ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చేంత వరకు. సో ఇది అందరూ మీరు పాటించాలని నేనైతే అనుకుంటున్నా. మీరు హెవీగా ఏదైతే క్వాంటిటీస్ తీసుకుంటారో మీకు లాస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ప్రాఫిట్ వచ్చే ఛాన్సెస్ కూడా అట్లనే ఉంటాయి. బట్ ఎప్పుడు కూడా మనకు అగెనిస్ట్గానే మార్కెట్ మూవ్ అవుతుంది అనేసి మనకు ఒక మైండ్ సెట్ ఉంటుంది కదా. ఇమీడియట్లీ ఒక్కొక్కసారి మనకు అన్ఫేవర్గా వెళ్ళింది అనుకో, మనకున్న క్యాపిటల్ ఏదైతే ఉంటుందో అది వైప్అవుట్ అయిపోతుంది అనమాట. సో క్వాంటిటీస్ని తగ్గించుకొని ట్రేడ్ చేయాలి ఎప్పుడైనా కూడా, ఓకేనా. అంటే సీజన్కి తగ్గినట్టు, అంటే ఇప్పుడు ఈ సీజన్ ఏం నడుస్తుంది, వాలటిలిటీ సీజన్ నడుస్తుంది. సో వాలటిలిటీకి తగ్గినట్టు మనం క్వాంటిటీస్ని తగ్గించుకొని ట్రేడ్ చేయాలి. ఒకవేళ మంచి అప్ అండ్ సైడ్ అంటే బుల్లిష్ ట్రేడ్లో క్లోజ్ అవుతుంది మార్కెట్ డైలీ ప్రతి డే. సో అప్పుడు మనం అగ్రెసివ్గా ట్రేడ్ చేసినా పర్లేదు. బట్ ఇట్లా కన్సల్టేషన్ మార్కెట్లో, వాలటిలిటీ ఉన్న మార్కెట్లో మనం అగ్రెసివ్గా ట్రేడ్ తీసుకుంటే అది మనకి ఇంపాక్ట్ వస్తుంది మన పోర్ట్ఫోలియోకి. సో దయచేసి ఎవరు కూడా మీరు లాట్ సైజ్ ఏవైతే ఉంటాయో దాన్ని తగ్గించుకొని ట్రేడ్ చేస్తేనే బెటర్ అని నేనైతే ఫీల్ అవుతున్నా. సో ఈ సెకండ్ ట్రేడ్ ఏదైతే ఫినిష్ అయిందో ఈ సెకండ్ ట్రేడ్ కూడా నేనైతే ఫినిష్ చేసేసిన. దాని తర్వాత థర్డ్ ట్రేడ్ ఏదైతే ఉందో, అంటే ఇక్కడ మనకి ఇక్కడ ఒక సపోర్ట్ లెవెల్ అయితే క్రియేట్ చేసింది అనమాట మార్కెట్. ఇక్కడ ఈ సపోర్ట్ లెవెల్ క్రియేట్ చేసిన తర్వాత మేబీ ఇక్కడ ఏదైతే ఈ సపోర్ట్ లెవెల్ ఉందో ఈ సపోర్ట్ లెవెల్ని మనకి మార్కెట్ ఫాల్ అయిన తర్వాత బ్రేక్ డౌన్ అయ్యి అప్పుడు మళ్ళీ ఏదైనా ఎంట్రీ పాయింట్ వస్తే తీసుకుందామని అని అనుకున్నా. బట్ ఇమీడియట్ కొద్దిసేపు టైం ఇచ్చిన తర్వాత మరి మనకు అయితే ఒక బ్రేక్అవుట్ అయితే వచ్చింది. బట్ ఈ బ్రేక్అవుట్ వచ్చిన వెంటనే మళ్ళీ నేనైతే ఇంకొకసారి ఆర్ఎస్ఐని చెక్ చేసిన. అప్పటికి చూడండి ఆర్ఎక్స్ఐ 11కి ఎక్కడ ఉందో ఓవర్ సోల్డ్లో ఉంది. యాక్చువల్గా 30 కంటే డౌన్ వచ్చిందంటే అది ఓవర్ సోల్డ్ అనమాట. మార్కెట్ హెవీగా అయితే క్రాష్ అవ్వద్దు అండ్ ఫాల్ కూడా అవ్వదు. కన్సల్టేషన్ అవుతుంది, చాపీ విత్ బేరిష్ ఉంటుందేమో, కానీ మార్కెట్ డౌన్ ట్రెండ్ ఉన్నా కూడా మనకి ఆర్ఎస్ఐ అనేది 30 కిందనే ఉంటే కనుక ఇట్లనే జరుగుతుంది. మనకు డీకేనే ఎక్కువ వచ్చేస్తుంది. ఎందుకంటే మనకు బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ రోజెస్ మార్కెట్లో కన్సల్టేషన్ ఉంటే మన ఆప్షన్ బయర్స్కి అది చాలా నెగిటివ్ అనమాట. మనకి డీకే వచ్చేసి లాస్ వస్తుంది, ఓకేనా. సో అందుకనేసి నేను కూడా ఇక్కడ ఎంట్రీ పాయింట్స్ అయితే అవాయిడ్ చేసేసిన. ఎప్పుడైతే ఈ సపోర్ట్ లెవెల్ బ్రేక్ డౌన్ అయినా కూడా నేను ఆర్ఎస్ఐని బేస్ చేసుకొని ఇక్కడైతే ఎంట్రీ పాయింట్ అయితే తీసుకోలేదు. సో ఎంట్రీ పాయింట్ తీసుకోక ముందునే ముందుగానే నేను ఈ ఆర్ఎస్ఐ ద్వారానే నేనైతే ఎంట్రీ పాయింట్ అయితే తీసుకోలేదు. నా ట్రేడ్ కూడా డీకేలో నుంచి తప్పించుకున్నాను అనమాట. సో ఇక్కడ కూడా కొద్దిసేపు మార్కెట్ కన్సల్టేషన్ అయిన తర్వాత మార్కెట్ మార్నింగ్ నుండి సెల్లింగ్లోనే ఉంది. మేబీ ఇక్కడ ఈ క్యాండిల్ ఏదైతే ఫామ్ అయిందో ఈ క్యాండిల్ ఫామ్ అయిన తర్వాత మేబీ ఇక్కడ నుండి హయ్యర్ సైడ్ చూసే ఛాన్సెస్ ఉన్నాయని నేనైతే ఎక్స్పెక్ట్ చేసిన. అంటే ఈ మార్కెట్ ఇప్పుడు మనకి కనిపిస్తుంది, బట్ యాక్చువల్గా ఇది ఇంకా ఏ క్యాండిల్స్ ఫామ్ అవ్వలేకున్నప్పుడు మనకి అట్లనే అనిపిస్తుంది అనమాట లైవ్ మార్కెట్లో. ఇక్కడ బ్రేక్అవుట్ అయ్యేసి ఒక బిగ్ క్యాండిల్తో మనకైతే ఫామ్ అయింది కదా, గ్రీన్ క్యాండిల్. ఇక్కడ నుండి మార్కెట్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయని నేనైతే ఎక్స్పెక్ట్ చేసిన. బట్ నాకు అక్కడ ఆప్షన్ చైన్ కన్ఫర్మేషన్ అనేది డౌన్ సైడే చూపిస్తుంది అనమాట. అంటే కాల్ సైడ్ కాంట్రాక్ట్స్ ఇంక్రీజ్ అవుతూనే ఉన్నాయి, నాకు డౌన్ సైడే మూమెంటం వస్తుంది. బట్ ఇక్కడేమో గ్రీన్ క్యాండిల్ వచ్చింది. సో దిస్ ఇస్ ద ఫేక్ బ్రేక్అవుట్ అనేసి నేనైతే కన్ఫర్మేషన్ తీసుకున్నా. అండ్ సెకండ్ ట్రేడ్ ఏదైతే ఉందో, థర్డ్ ట్రేడ్ ఏదైతే ఉందో, అంటే ఇక్కడ షూటింగ్ స్టార్ క్యాండిల్ ఫామ్ అయింది కదా, ఈ షూటింగ్ స్టార్ క్యాండిల్ ఫామ్ అయిన తర్వాత నేనైతే సెల్లింగ్ ఎంట్రీ పాయింట్ అయితే తీసుకున్నమాట. యాక్చువల్గా నాకు చెప్తుంది ఆల్రెడీ ఆప్షన్ చైన్ సెల్లింగ్ సైడే ఉండనేసి, అందుకే ఇక్కడ ఫేక్ బ్రేక్అవుట్ నుంచి కూడా తప్పించుకొని సెకండ్ క్యాండిల్ కూడా మనకైతే దీని హైలో క్లోజ్ అయితే అవ్వలేదు. నాకు అర్థమైపోయింది ఇక్కడ నుంచి మార్కెట్ మళ్ళీ డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. వచ్చినా కూడా మళ్ళీ ఈ ఆర్ఎస్ఐ 30 వరకే వస్తుంది, అంతకుమించి మళ్ళీ ఎక్కువ ఫాల్ అయితే అవ్వదు అని ఒక క్లియర్ కట్గా నేను మైండ్ సెట్ని ప్రిపేర్ చేసి అయితే పెట్టుకున్నా. సో ఎప్పుడైతే ఇక్కడ షూటింగ్ స్టార్ క్యాండిల్ ఫామ్ అయిందో ఇక్కడ నేనైతే ఎంట్రీ పాయింట్ అయితే తీసుకున్నా. ఎంట్రీ పాయింట్ తీసుకున్న వెంటనే ఇది ఏదైతే ఇక్కడ మనకు ఎంట్రీ పాయింట్ దొరికిందో దాని తర్వాత మనకు ఒక స్టాప్ లాస్ అయితే హిట్ అయిపోయింది. యాక్చువల్గా మన ఫేవర్లోనే మార్కెట్ వెళ్ళింది. అండ్ ఈ సెకండ్ క్యాండిల్ నేను తీసుకున్న క్యాండిల్ కాదని నెక్స్ట్ ఫామ్ అయిన క్యాండిల్ ఏదైతే ఉందో నా స్టాప్ లాస్ హిట్ అయిన తర్వాత మళ్ళీ మన ఫేవర్లోనే మార్కెట్ వెళ్తుంది.
వెళ్ళింది యాక్చువల్గా. సో ఇట్లాంటివి మన ట్రేడర్స్కి నార్మల్ థింగే. మనం నాకు ప్రతిరోజు జరుగుతాయి ఇట్లా ఒక్క ట్రేడ్ అయినా వీక్లీ ఒక 2-3 ట్రేడ్స్ అయినా నాకు ఇట్లా జరుగుతుంది. నన్ను ఎక్కువగా కన్సిడర్ అయితే చేయట్లేదు దీన్ని. ఓకే ఫైన్, నాకు ఇక్కడ ప్రాఫిట్స్లో ఉన్నాను కదా, నాకు ఈ లాస్ వచ్చినా కూడా నేను స్టిల్ ప్రాఫిట్లోనే ఉన్నా, ఓకే డన్ ఫర్ ద డే అని చెప్పేద్దాం అనుకున్నా. బట్ ఇక్కడ అంతా నేనైతే అవుట్ సైడ్ వెళ్ళేసిన అనమాట. ఇక్కడ నేను ఎక్కడైతే ఎటువంటి ఎంట్రీ పాయింట్ అయితే తీసుకోలేదు. మళ్ళీ నేనైతే ఎగ్జాక్ట్గా 2:30కి అయితే వచ్చేసిన. 2:30కి వచ్చిన తర్వాత మళ్ళీ మార్కెట్లో ఒకసారి ఏం జరుగుతుందని ఓవరాల్గా ఒక లుక్ అయితే వేసుకున్నా. 2:30కి కరెక్ట్గా కూర్చున్నా. ఈ 10 మినిట్స్ ఏదైతే ఉందో ఈ 10 మినిట్స్ నాకైతే మార్కెట్ని అబ్జర్వ్ చేయడానికి అయితే టైం అయితే సరిపోయింది. అండ్ 15 మినిట్స్ అంటే 10 మినిట్స్ తర్వాత ఏదైతే ఈ క్యాండిల్ ఫామ్ అయిందో ఈ క్యాండిల్లో నాకైతే ఒక బేరిష్ సైన్ కనిపించింది అనమాట. సో ఇక్కడ నుండి మళ్ళీ మేబీ ఒక ఫాల్ రావచ్చు, అది కూడా మనకి ఈ లెవెల్ వరకు వస్తే రావచ్చు అనేసి నేనైతే ఎక్స్పెక్ట్ చేసిన. ఈ లెవెల్ వరకు నేనైతే ఎక్స్పెక్ట్ చేసిన అనమాట మార్కెట్ని. ఇక్కడ మనకు ఒక రెడ్ క్యాండిల్ ఫామ్ అయిన తర్వాత ఇమీడియట్లీ నేనైతే ఎంట్రీ పాయింట్ అయితే తీసుకున్నా. ఎంట్రీ పాయింట్ తీసుకున్న తర్వాత మనకైతే షార్ప్ సెల్లింగ్ అయితే ఇప్పుడు మీకు ఇక్కడ రాలేదు, ఇక్కడ ఫామ్ అయింది. యాక్చువల్గా ఒక షార్ప్ సెల్లింగ్ వచ్చి మళ్ళీ ఇట్లా అప్ సైడ్ మూవ్ అయింది అనమాట. ఇట్లా ఫాల్ అయ్యి మళ్ళీ ఇట్లా కొద్దిగా అప్ సైడ్కి వెళ్ళింది అనమాట. ఈ అప్ సైడ్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ మేబీ ఇక్కడ నుండి రివర్సల్ రావచ్చు, ఇక్కడ సపోర్ట్ లెవెల్ ఉంది కదా అనేసి ఇమీడియట్లీ నేనైతే ఎగ్జిట్ అయిపోయిన. ఎగ్జిట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మన ఫేవర్లోనే మార్కెట్ అయితే మూవ్ అయింది. ఇందులోనే మళ్ళీ నేను రీ ఎంట్రీ అయిపోతే ఈ ఫాల్ అంతా నేనైతే క్యాచ్ అయితే చేసిన అనమాట. దీంట్లో నాకైతే మంచి ప్రాఫిట్ అయితే వచ్చింది. సో ఇప్పుడైతే నేను 4 ట్రేడ్స్ అయితే తీసుకున్నాను. యాక్చువల్గా 5 ట్రేడ్స్, అంటే ఇందులోనే నేను రీట్రేడ్ తీసుకున్నాను అనమాట. మళ్ళీ మార్కెట్ మన ఫేవర్లోనే వస్తుందనేసి. సో ఇదనమాట డన్ ఫర్ ద డే. నేను మీకు ఒకసారి ప్రాఫిట్స్ కూడా చూపిస్తా క్లీన్గా. అంటే నేను ప్రీవియస్ డేస్లో అన్నిట్లో కూడా నేను ఏదైతే మనకు ప్రీమియం చార్ట్లో ఉంటుందో ప్రీమియం చార్ట్లో వెళ్ళి కూడా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేసిన. బట్ వీడియో లెంత్ అయిపోతుంది అనేసి నేను ఓన్లీ ఇండెక్స్ చార్ట్లోనే నా పాయింట్ ఆఫ్ వ్యూ నేను ఎక్కడెక్కడ ఎంట్రీ పాయింట్ తీసుకున్నాను అనేసి మీకు ఇక్కడనే క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేసిన అనమాట. యాక్చువల్గా ప్రీమియం చార్ట్లోకి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేస్తే కూడా ఇంకా మంచిగా అర్థమవుతుంది అనమాట. బట్ టైం లేదు కాబట్టి మనకి వీడియో లెంత్ అయిపోతుంది కాబట్టి ఇండెక్స్ చార్ట్లోనే నేనైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేసిన అనమాట. ఒకసారి ప్రాఫిట్ అయితే చూపిస్తా. 1 మినిట్ లోడింగ్ అయితే అవుతుంది. చాలాసేపు అయింది దాన్ని ఆ ట్యాబ్ను ఓపెన్ చేయక. ఒకసారి నేను మీకు రిఫ్రెష్ చేసి చూపిస్తాను. రిఫ్రెష్ అయితే అవుతుంది. ప్రాఫిట్ ఎంత వచ్చిందండి ఇక్కడ చూసినారు కదా, 4,874 రూపీస్ అయితే వచ్చింది. అంటే ఇందులో మనకి బ్రోకరేజెస్ కట్ అయిపోయినా 4,000 రూపీస్ అయితే మనకైతే ప్రాఫిట్ అయితే వస్తుంది. ఇదనమాట ఓవరాల్గా ఫస్ట్ ట్రేడ్ వచ్చేసి నేను బయింగ్ సైడ్స్ అయితే తీసుకున్నాను కదా, ఇది అండ్ ఇది. యాక్చువల్గా ఇది నేను ఈ 2 ట్రేడ్స్ ఏవైతే ఫినిష్ అయిపోయినా, యాక్చువల్గా ఈ ఫస్ట్ ట్రేడ్ ఇది కదా, ఈ ఫస్ట్ ట్రేడ్ ఏదైతే ఫినిష్ అయిపోయిందో దీని సెకండ్ ట్రేడ్ అనేది నేను యాక్చువల్గా బ్రోకరేజెస్కి వెళ్ళిపోతుంది అనేసి నేనైతే ఎంట్రీ పాయింట్ అయితే తీసుకున్నా. అండ్ దాంట్లో కూడా నాకు ఒక 300 రూపీస్ నియర్ బై అయితే వచ్చిందన్నమాట ప్రాఫిట్. ఓకే, అండ్ ఇక్కడ జంబ్లింగ్ అయిపోయింది. థర్డ్ ట్రేడ్ ఏడు తీసుకున్నాను నాకే అర్థం కాలేదు. ఒకసారి నేను మీకు చూపిస్తా. ఫస్ట్ ఒకటి సెల్లింగ్ సైడ్, ఒకటి బయింగ్ సైడ్ అయితే తీసుకున్నా. సో ఇక్కడ మనకి జంబ్లింగ్ అయిపోతుంది. ఎట్లా ఏ ట్రేడ్ తీసుకున్నా నాకైతే అర్థం కాలేదు అసలు. ఇక్కడ జంబ్లింగ్ అయితే అయిపోయింది అనమాట. ఫస్ట్ అయితే సెల్లింగ్ ట్రేడ్ తీసుకున్నా, దాని తర్వాత బయింగ్ ట్రేడ్ అయితే తీసుకున్నా. సెల్లింగ్ ట్రేడ్ ఇదే ఫస్ట్ ట్రేడ్. యాక్చువల్గా ఇది ఫస్ట్ ట్రేడ్ వచ్చేసి ఇదే అనమాట. 1,200 రూపీస్ అయితే ప్రాఫిట్ అయితే వచ్చింది. అండ్ సెకండ్ ట్రేడ్ వచ్చేసి ఇది. అండ్ థర్డ్ ట్రేడ్ వచ్చేసి నేనైతే దీన్ని బ్రోకరేజెస్కి అయితే తీసుకున్నాను అనమాట. యాక్చువల్గా ఇది ఫస్ట్ ట్రేడ్. ఇది వచ్చేసి ఫస్ట్ ట్రేడ్ మనకి పీఈ సైడ్ మార్కెట్ హెవీగా ఫాల్ అయిపోతుంది కదా, షూటింగ్ స్టార్ ఫామ్ అయింది. ఇంకా ఇందులో నుంచి మళ్ళీ కరెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అనేసి నేనైతే ఎంట్రీ పాయింట్ అయితే తీసుకున్నా. అండ్ ఈ సెకండ్ ట్రేడ్ ఏదైతే ఉందో దీనికి బ్రోకరేజెస్కి వెళ్ళిపోతుంది అనేసి నేను ఇక్కడ బ్రోకరేజెస్ని తీసేసి మనకి ప్రాఫిట్ అయితే వస్తుంది అనేసి దీన్ని బ్రోకరేజెస్ కోసం నేనైతే ఎంట్రీ పాయింట్ అయితే తీసుకున్నా. అండ్ సెకండ్ టైం ఇంకా మార్కెట్లో పొటెన్షియల్ లేదు కదా, మార్కెట్ ఇంకా డౌన్ సైడ్కి వెళ్ళే ఛాన్సెస్ లేదు, మేబీ అప్ సైడ్కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయనేసి మార్కెట్లో పొటెన్షియల్ లేదనేసి నేనైతే ఇక్కడ ఎంట్రీ పాయింట్ అయితే తీసుకున్నా. దీంట్లో కూడా నాకు అరౌండ్ 700 రూపీస్ అయితే ప్రాఫిట్ అయితే వచ్చింది. అండ్ ఇది ఏదైతే ఉందో దీంట్లో మళ్ళీ నేను ఒకసారి ఇది నేను చెప్పినాను కదా, ఈ ట్రేడ్ దీంట్లో రీ ఎంట్రీ తీసుకున్నాను అనేసి ఇందాక, అదేనమాట ఈ ట్రేడ్ వచ్చేసి. అండ్ ఇది వచ్చేసి మన స్టాప్ లాస్ హిట్ అయిపోయిన తర్వాత మన ఫేవర్లోనే వెళ్ళింది మార్కెట్ అని చెప్పినాం కదా, దానికి సంబంధించిన ట్రేడ్ అనమాట. ఇది డన్ ఫర్ ద డే. ఇదనమాట నా ట్రేడ్కి సంబంధించిన ఓవరాల్గా ప్రాఫిట్స్ అండ్ లాస్ అనేసి. ఒక దాంట్లో వచ్చేసి మన ఫేవర్లోనే మార్కెట్స్ వచ్చేసి అన్నీ మూవ్ అయినాయి. బట్ ఇది ఒక్క ట్రేడ్ వచ్చేసి మన స్టాప్ లాస్ హిట్ అయిన తర్వాత మన ఫేవర్లో వెళ్ళింది అనమాట. ఒకవేళ నేను మేబీ స్టాప్ లాస్ అనేది కొద్దిగా అప్ సైడ్ పెట్టుకుంటే మంచిగా ఉండేది. బట్ మనకి ఇప్పుడు ఇట్లానే అనిపిస్తుంది, స్టాప్ లాస్ హిట్ అయిపోయింది కాబట్టి మన ఫేవర్లోనే వెళ్ళింది కాబట్టి మనకు కళ్ళ ముందు కనిపిస్తుంది కాబట్టి లైవ్ మార్కెట్లో ఎవరు కూడా అంత కాన్ఫిడెంట్గా ప్రిడిక్ట్ చేయలేరన్నమాట. సో స్టాప్ లాస్ అనేది టైట్గా పెట్టేసుకున్నాను నేనైతే, మేబీ ఈ ఎలక్షన్కి సంబంధించిన వాల్టిలిటీ ఉంది కాబట్టి. సో ఇదనమాట నా డే, డన్ ఫర్ ద డే. 4,800 రూపీస్ అయితే ప్రాఫిట్ అయితే వచ్చింది.
సో నా వీడియోస్ నా ఎంట్రీ పాయింట్స్ అన్నిటికీ లాజిక్ మీకు క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేసినాననే నేనైతే అనుకుంటున్నా. సో నా ఎంట్రీ పాయింట్కి లాజిక్ నచ్చినట్టయితే కనుక డెఫినెట్గా మన వీడియోని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ మీకు ఏవైనా డౌట్స్ ఉంటే కనుక డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను వాటికి రిప్లై ఇచ్చి వీలైతే ఫోన్ కూడా చేయండి. నాకైతే డిస్క్రిప్షన్లో నా లింక్ కూడా ఫోన్ నెంబర్స్ అయితే నేను ప్రొవైడ్ చేసేసిన, అక్కడ కూడా మీరు నన్ను డైరెక్ట్గా కాల్ చేసేసి మీ డౌట్స్కి సంబంధించిన ఏవైతే ఉంటాయో మీ డౌట్స్ని అవి క్లారిఫై చేసేసుకోవచ్చు అనమాట. బట్ డెఫినెట్గా వీడియోని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నాకు ఇంకా మళ్ళీ బూస్టప్ వస్తుంది. ఇంకా మన వాళ్ళకి ఇంకా మంచి మంచి వీడియోస్ రెగ్యులర్గా ఈరోజు జరిగిన మార్కెట్లో డైలీ ఎంట్రీ పాయింట్స్ నేను ఎక్కడ ఎంట్రీ పాయింట్ తీసుకున్నా అది మీకు లాజిక్ ఎక్స్ప్లెయిన్ చేసేస్తే ఇంకా రిమైనింగ్ డేస్లో కూడా మీరు ఓన్గా మీరే ఎంట్రీ పాయింట్స్ తీసుకొని లాజిక్ కూడా అంటే కంప్లీట్గా బిగినర్స్కి చెప్తున్నా. యాక్చువల్గా ప్రో ట్రేడర్స్కి అయితే వాళ్ళు ఆల్రెడీ చేసేస్తుంటారు కాబట్టి వాళ్ళకి ఇంకా మనకంటే మాస్టర్ సెంటర్ కాబట్టి వాళ్ళకి నేను చెప్పట్లేదు. అంటే బిగినర్స్ ఎవరైతే ఉన్నారో ఆ బిగినర్స్కి ఎక్కడికి వెళ్ళకుండా డైలీ మార్కెట్స్ రెగ్యులర్కి సంబంధించిన మార్కెట్స్ ఈరోజు మనకి ఎలా ట్రేడ్ అయింది, ఎక్కడ ఎంట్రీ పాయింట్స్ దొరికినాయి అనేసి ఒక ఓవర్ వ్యూ వచ్చేస్తే చాలు. కొన్ని డేస్ మన వీడియోస్ చూసేసిన తర్వాత ఆఫ్టర్ కొన్ని డేస్ తర్వాత మళ్ళీ వాళ్ళే ప్రిడిక్ట్ చేసుకుంటారు అనమాట. అంటే ఈరోజు మనకి ఇలా అన్నకి ఇలా దొరికినాయి కదా ట్రేడ్స్, మనకు కూడా ఓన్గా అనలైజ్ చేసేసి మనం కూడా ఒక ఎంట్రీ పాయింట్ పేపర్ ట్రేడర్స్ తీసుకుందామని ఒక కాన్ఫిడెంట్ బిల్డ్ అవుతుంది అనమాట. సో అందుకనేసి దయచేసి మన వీడియో ఎవరైతే చూస్తున్నారో బిగినర్స్ వాళ్ళందరూ డెఫినెట్గా సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఐ హోప్ మీరు సపోర్ట్ చేస్తారని అనుకుంటా. ప్రీవియస్ వీడియోస్ అన్నిటికీ నాకు అయితే మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. సో రియల్లీ థ్యాంక్ యూ ఫర్ దట్. ఓకేనా, సో ఇదన్నమాట. మళ్ళీ రేపైతే కలుద్దాం. అంతవరకు ఉంటా. టేక్ కేర్. జై హింద్.